వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. తక్కువ పరుగులకే ఔట్ అయిపోవడంతో చాలా పెద్ద ఎత్తున విమర్శలు అందుకున్నాడు. మొదటిది కొద్దిగా తన విషయంలో అంటే తను ఎక్కువగా 15 ఏళ్ల వయసు వాడే కాబట్టి ప్రెషర్ పెట్టకూడదు. అనవసరంగా తనకి లేనిపోనివన్నీ పెడుతున్నారు. ఇట్లాంటి రకరకాల మాటలైతే వినిపించాయి. అయితే వాటన్నిటికి కూడా సమాధానం చెప్తూ వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ లాంటి ఒక భారీ హిట్టర్ విఫలమైనా కూడా ఇక వైభవ్ సూర్యవంశీ అదరగొట్టేశాడు. అయితే ఇక ఈ నేపథ్యంలో గనక మనం చూసినట్టయితే ప్రపంచ దిగ్గజాలు ఊహించని విధంగా స్పందించారు. అయితే ఇంతకీ అసలు దీని గురించి ఎవరెవరు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం. మొదటగా యువరాజ్ సింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ఒక 15 ఏళ్ల కుర్రవాడు ఎంతో అద్భుతంగా ఐపీఎల్‌లో రాణించి ఇంకా మొత్తం ప్రపంచ దేశాల నేటి ఆటగాళ్ళందరి నోళ్ళు మూయించి మంచిగా పరుగులు చేసి తను ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయితే తను బహుశా 1, 2 మ్యాచ్‌ల్లో అటు ఇటుగా విఫలమైతే తన పైన చాలా ఎక్కువగా విమర్శలు గుప్పించారు. అయితే ఆ విమర్శలన్నిటిని తను ఛాలెంజింగ్‌గా తీసుకొని ఎక్కడా కూడా నెగటివిటీ మూట కట్టుకోకుండా పాజిటివ్ యాస్పెక్ట్‌తో ముందుకు వెళ్ళిన వైభవ్ సూర్యవంశీకి నా ఒక హ్యూజ్ అప్లాస్. తనలాంటి ఆటగాడు భారత జట్టుకి ప్రస్తుతం చాలా అవసరం. అంత చిన్న వయసులో ఎవరైనా బ్యాడ్‌గా కామెంట్ చేస్తే ఆ బ్యాడ్ కామెంట్ మీదే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. కానీ తన నెగటివిటీని కూడా పాజిటివిటీగా మార్చుకున్న వైభవ్‌కి నా అభినందనలంటూ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత క్రిస్ గేల్ వ్యాఖ్యానిస్తూ యూనివర్సల్ బేబీ బాస్ అని తనకి ఎప్పుడైతే పేరొచ్చిందో అప్పటి నుంచి నేను తనలో నన్ను నేను చూసుకుంటూ ఉండేవాడిని. తనలాంటి భయం బెరుకోలు లేని సిక్స్‌లు, షాట్‌లు, ఫోర్‌లు కొట్టాలి అన్న ఒక ఖచ్చితమైన కసి ఉంది చూసారా? తనని ఎప్పటికైనా సరే పైకి తీసుకొస్తాయి. నిజం చెప్పాలి అంటే తనలో చిన్న పిల్లాడి మనస్తత్వం పోకపోయినప్పటికీ, ఆ ఆటలో గెలవాలి అన్న కసి ఏకంగా ఒక భారత జట్టు కెప్టెన్‌కి ఎంత కసి ఉంటుందో అంత కసి ఉంది. అందుకనే ఖచ్చితంగా తను రాణిస్తాడు. రాబోయే మ్యాచెస్‌లో తను కొద్దిగా తడబడినా కూడా అది కేవలం జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్‌గానే మాత్రమే మనం కన్సిడర్ చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, సాధారణంగా కొన్ని రకాల సిరీస్‌లు, కొన్ని రకాల మ్యాచెస్ చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్‌ని సంతరించుకుంటాయి. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ ఇటువంటి గొప్ప గొప్ప ఆటగాళ్ళు ఎలా ఆడతారు? ఏ రకంగా ఆడతారు? అన్న ఇంట్రెస్ట్‌తో ఎంతోమంది టీవీలకి అతుక్కుపోయి ఉండేవారు. కానీ అటువంటి ఒక ఆరా, అటువంటి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వైభవ్ సూర్యవంశీ నిజంగా చాలా గ్రేట్. ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతమైన రికార్డులను బద్దలు కొడుతున్నాడు. అయితే తనని చిన్న వయసులోనే భారత జట్టులోకి తీసుకొచ్చిన బీసీసీఐకి కూడా అభినందనలు చెప్పాల్సిందే. చాలామంది చిన్న పిల్లవాడిని పక్కన పెడతారు. కానీ తనని చిన్న వయసు నుంచి మంచిగా, మేటిగా ముందుకు తీసుకువెళ్ళటం చాలా గొప్ప విషయం. తను మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనని ఎంతో ఎంకరేజ్ చేయకపోతే కానీ అటువంటి ఒక అవుట్‌పుట్ రాదు అంటూ ఇక చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నేను కామెంటరీ చెప్తున్నప్పుడు మ్యాచ్ పూర్తయిన తర్వాత తన దగ్గరికి వెళ్ళాను. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, సిరీస్‌లో తను బాధపడుతున్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి, "అసలు నీ గోల్ ఏంటి?" అని అడిగాను. అప్పుడు తను చెప్పిన సమాధానానికి నాకు చాలా ముచ్చటేసింది. తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటని అర్థమైంది. ఇంతకీ తను ఏమని చెప్పాడంటే, నాకు టీ20లలో డబుల్ సెంచరీ చెయ్యాలి అన్న గోల్ ఉంది. ఆ గోల్ కోసం నేను ఎంత కష్టమైనా పడతాను అని అన్నాడు. ఒక పక్కన ఇంగ్లాండ్‌తో ఆట ఓడిపోయారు. తక్కువ పరుగులే చేశాడు. కానీ తన కాన్ఫిడెన్స్ పోలేదు. దాని అర్థం తన ఆట ఇంకా మెరుగవుతుందని తనను తాను నమ్మటం. నిజం చెప్పాలి అంటే తనొక గ్రేట్ బాయ్, గ్రేట్ క్రికెటర్. ఫ్యూచర్‌లో మంచి మంచి ఇన్నింగ్స్ తన బ్యాట్ నుంచి వస్తాయన్న గట్టి నమ్మకం నాకుంది అంటూ చెప్పుకొచ్చాడు.